ఇంకొక మాట బైబిల్లో లేదు. హఠాత్తుగా నా లోకాన్ని విడిచి వెళ్ళాలి. నా భర్త అయిపోతుంది. ఏ విధమైన సందేహం లేదు. కానీ యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే, చనిపోయిన తరువాత మనం తీర్పులోకి రాకుండా ఉండడం కోసం వచ్చాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చనిపోయిన తర్వాత తీర్పులోకి ఎవరు వస్తారు? ఉండి చనిపోయిన వారు అందరూ. పాపములో ఉండి చనిపోయిన వారు తీర్పులోకి వస్తారు. తీర్పుది ఎలా ఉంటుంది? అగ్నిగుండము, వేదన. ఏమంటాడు తెలుసా? నేను ఇక్కడ చాలా వేదన పడుతున్నాను. ఉదాహరణకి మనకి చాలా దాహం అవుతుంది. ఇక్కడ మంచినీళ్ళు ఏదైనా ఒక బాధ ఉన్నప్పుడు అక్కడ అలా కుదరదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ అగ్నిగుండంలో కాలిపోవటం జరగదు. ఇప్పుడు అక్కడికే వెళ్తారు. ఎక్కడికి? వేదనకరమైన స్థలములోనికి. దేవుని స్తోత్రం. కాబట్టి నాకు దేవుడు అప్పగించిన 2 పనులు రాత్రి కూడా చెప్పాను. రక్షణ లేని వారికి రక్షణ పొందమని చెప్తాను. రక్షింపబడిన వారిని పాపం చేయొద్దని చెప్తాను. పాపం అంటే ఏంటో మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. కోపము, వ్యభిచారము, తాగుడు, జోదము, ధనాపేక్ష, ఎదుటివారిని హింసించడం, మోసగించడం, భర్తను భార్య మోసగించడం,
మనల్ని నమ్ముకున్న వారిని మోసగించటం, ఎప్పుడూ ఎవరినొకరిని విమర్శించటం, ఇంటిలో ఉన్నవారిని ప్రేమగా చూసి బయట నుంచి వచ్చిన వారిని బాధ పెట్టడం, ఎవరైనా దరిద్రులు పేదవారు దిక్కులేని వారు కనబడితే వాళ్ళకి ఏ విధమైన సాయం చేయకపోవటం, ఇవన్నీ పాపంలోకి వస్తాయి. కాబట్టి పాపము చేసి నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను అన్నవారు ఎవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళరు. కాబట్టి క్రైస్తవులు బహుజాగ్రత్తగా ఉండాలని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు పిల్లలట అచ్చు యేసు ప్రభులాగే ఉండాలట. సాయంత్రం నేను ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చే ముందు ప్రార్థన చేస్తాను. మరలా అదే చెప్పాడు, నువ్వు నన్ను వెంబడిస్తానని మాట ఇచ్చావు కదా అన్నాడు. అవును ప్రభువా, మరలా గుర్తు చేస్తున్నాను అన్నాడు. కాబట్టి మనకు దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి నాకు చాలా కోపంగా ఉంది, తొందరగా వెళ్ళి ఏదో అనబోతున్నాను, ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఒక సహోదరి ప్రార్థన చేయండి, మా ఆయనకి బాగోలేదు. గబగబా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అన్నాడు, నీ కోపం తగ్గించుకో అన్నారు. వెంటనే తగ్గించుకున్నాను. కాబట్టి మనం ఎవరితో గురించి అయినా మాట్లాడేటప్పుడు దేవుడు హెచ్చరించాడు, మాట్లాడవద్దు, తప్పు. ఇప్పుడు దేవుడు మనల్ని వాక్యం చెప్పడానికి పిలిచాడు, కానీ లేనిపోని సోది చెప్పడానికి పిలవలేదు. మీరు కూడా వాళ్ళతోటి వీళ్ళతోటి కూర్చుని లేనిపోని గొడవలు, వాళ్ళ గొడవలు, వీళ్ళ గొడవలు మాట్లాడకూడదు. అది కూడా పాపము. అలాగే సోమరితనము పాపము అన్నాడు మన యాంగిషో గారు. సోమరితనం అంటే పని చేయకుండా తినడం పాపం. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తగా ఉండవలసింది ఎన్నో సంవత్సరాలు కాదు, 20, 30, 40, 50 అంతే. ఈ జాగ్రత్త అనేది ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా నరకాగ్నిగుండానికి పంపిస్తాడు. హల్లెలూయా. ఈ కొద్ది సంవత్సరాలు 40, 50 వచ్చిన వాళ్ళకి 20, 70 వచ్చిన వాళ్ళకి 10, 60 వచ్చిన వాళ్ళకి 15 దేవుడు ఆయుష్ ఇస్తే, చూసారా, ఈ 10, 20, 30, 40 సంవత్సరాలు మీరు జాగ్రత్తగా ఉంటే నరకం నుంచి తప్పించబడతారు. హల్లెలూయా. పాపం చేసినా ఏం చేసినా ఈ సమయంలోనే మంచి చేసిన, కాబట్టి శరీరంలో ఉండగానే మంచి చెయ్యాలి. శరీరంలో ఉండగానే ఏం చేయాలి? మంచి చేయాలి. తర్వాత చనిపోయిన తర్వాత మంచి చేయటానికి లేదు, చెడు చేయటానికి లేదు. చనిపోయిన తర్వాత ఏం చేస్తావు కుమారి? బతికుండగా దెబ్బలాడతావు. చచ్చిపోయాక ఎవరితో దెబ్బలాడతావు? బతికుండగా దెబ్బలాట మానేస్తే చచ్చిపోయాక నరకానికి వెళ్ళవు. ఎవరైనా సరే. చూసారా, మీరు చాలామంది అనవసరమైన సంభాషణలు చేస్తారు. అలాగే మాట్లాడటం మానేస్తారు కొంతమందితో. కొంతమంది ఎందుకు చేస్తారు అలాగా? మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఇక్కడే కదా, మాట్లాడితేనే మంచిది కదా. బైబిల్లో సాధ్యమైతే సమస్త మనుష్యులతోనూ సమాధానముగా ఉండుడి. చూసారా, మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా శరీరంలో ఉండగానే. హల్లెలూయా. చనిపోయిన తర్వాత చేసేదేమీ లేదు. కాబట్టి మంచి చేయండి, మేలు చేయండి. ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే, బయలుదేరి యను ఒక శుంకరి, లెవి యను ఒక శుంకరి శుంకపు మెట్టు దగ్గర కూర్చుండుట. శుంకరి అంటే పన్నులు వసూలు చేస్తారు వాళ్ళు. చాలా దుర్మార్గంగా ఉంటారు. అవసరమైతే కొడతారు, తిడతారు, వీధి వీధికి వెళ్ళి పన్నులు వసూలు చేస్తారు. ఆ ద్వారం దగ్గర కూర్చుంటారు, వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని అందరినీ పన్నులు అడుగుతారు.
వడ్డీ వ్యాపారాలు చేస్తారు. ఈ పన్నులు వసూలు చేసే టైంలో చాలా లేనోళ్ళు ఉంటారు, వాళ్ళను కూడా గట్టిగా గద్దిస్తారు. ఏమంటే ఈరోజు నేను ఏమీ అమ్మలేదండి, అమ్మకపోతే నాకు అనవసరం పన్ను కట్టు అంటాడు. ఈ భయంకరమైన వ్యక్తి శుంకరి అంటే మహాపాపాత్ముడు అన్నమాట. చాలామందిని బీదలను బాధ పెట్టే వ్యక్తి. ఈ శుంకరి పన్ను వసూలు చేసుకుంటున్నప్పుడు దేవుడు అతని దగ్గరికి వచ్చి నాకు కూడా వచ్చేయి అన్నాడు. అందరూ దేవుని స్తోత్రం. ఎవరిని కేకేశాడండి? పరమ పాపాత్ముడిని కేకేశాడండి. పన్నులు వసూలు చేసుకునేవాడిని కేకేశాడండి. లేవు నాకు కూడా వచ్చాయి అన్నాడు. అసలు ఆ మాటలో ఎంత గొప్ప అధికారం ఉందో చూడండి. ఇక్కడ నాకు కూడా వచ్చాయంటే నేను ఎందుకు వస్తాను? నాకు పని ఉంది, బోల్డ్ పనులు ఉన్నాయి, బోల్డ్ డబ్బులు వసూలు చేయాలనటం మానేసి అక్కడ ఏముందో చూడండి. అతడు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. హల్లెలూయా. చూసారండి, వింటున్నారా? ఒక్క మాటతో లేచి ఆయన కూడా వచ్చేసాడు. మనం ఇంకా ఎవ్వరూ ఆయన కూడా రాలేదు. ఊరికే బైబిల్ పెట్టుకుని సువార్తకు వస్తున్నాం, చర్చికి వస్తున్నాం, ఏది వదిలిపెట్టలేదు. నేనండి సమస్తము విడిచి యేసయ్యను వెంబడిస్తానన్నవారు ధైర్యంగా కుడి చేయొత్తండి. చూసారా, మీలో ఇంకా మీకే డౌటు కదా. సమస్తమును విడిచిపెట్టి అంటే అర్థం తెలుసండి. దాని అర్థం తెలుసా? అతను వ్యాపారాన్ని వదిలేశాడు, డబ్బును వదిలేశాడు, పెళ్ళాన్ని వదిలేశాడు, పిల్లల్ని వదిలేశాడు, యేసుప్రభు కూడా వచ్చేసాడు. ఇంకా మనం ఎప్పుడు దెబ్బలాట్లు, ఇంట్లో దెబ్బలాట్లు, ఎదురు దెబ్బలాట్లు, డబ్బు గురించి గొడవలు, చుట్టాల గురించి గొడవలు, వాళ్ళకి నేనంటే ఇష్టం అంటది, వీళ్ళకి నేనంటే ఇష్టం లేదంటది. ఒకళ్ళతో ముఖం చూసి సంతోషంగా పెడుతుంది, ఒకళ్ళ ముఖం చూసి ముడుచుకుంటుంది. యేసుని వెంబడిస్తున్నాం అని చెప్తారు. అన్నీ వదిలేశాడు. వదిలేయమన్నాడు దేవుడు. ఇంక ఈ కార్యక్రమం వదిలే, నువ్వు ఇంక ఈ పన్నులు గొడవలు, ఈ దుర్మార్గ పనులు వదిలేయి. ఇప్పుడు మనలో యేసు ఎవరిని పిలిచాడు? మనలో కొందరినే పిలిచాడా? ఇక్కడ ఉన్నవారు అందరిని పిలిచాడా? పిలిచాడా? నిన్ను కేకేశాడా? సువార్తరాని కేకేశాడా? వదిలేసావు మొత్తం? వదలలేదా? వదిలేసానంటావు, వదలలేదంటావు. వదులుతూ అంటే అర్థం తెలుసా మీకు? చెప్పనా? జాగ్రత్తగా వినండి. ఏది దేవుడికి అడ్డమో దాన్ని వదిలేయాలి. దేవుని స్తోత్రం. మొగుడే అడ్డం అనుకో, అత్తగారు అడ్డం అనుకో, పిల్లలు అడ్డం అనుకో, డబ్బు అడ్డం అనుకో, పాపం అడ్డం అనుకో, దాన్ని ఏం చేయాలి? వదిలేయాలి కదా. పాపాన్ని వదిలిపెట్టాలి. ఒకవేళ నీ భర్త నీకు అడ్డం లేదు, నీ పిల్లలు నీకు అడ్డం లేరు, నువ్వు చేస్తున్న పని యథార్థం, వదలక్కర్లేదు. ఇక్కడ దేవుడు, నేను నిన్న మా ఇంట్లో అదే చెప్తున్నాను. జాక్పూనం గారు నేవీలో గొప్ప ఆఫీసర్. ఆయన ఆ పోస్ట్ రావాలంటే సామాన్యంగా రాదు. అప్పుడే ప్రమోషన్ వచ్చింది ఆయనకి, పెద్ద ఉద్యోగం అయింది. ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు, జాక్పూనం నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవకు వచ్చాయన్నట. మళ్ళీ మాట్లాడకుండా వచ్చేస్తే వాళ్ళ స్నేహితులు, వాళ్ళ నాన్నగారు, అమ్మగారు అందరూ, బుద్ధుందరా నీకు? అంత ఉద్యోగాన్ని వదులుకొని సేవ చేసి ఏం చేస్తావురా? ఏమో తెలియదు, వదిలేయమన్నాడు, వదిలేసాను. ఈ రోజున ప్రపంచంలోనే ఒక గొప్ప దైవజనుడు ఆయన. హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించడానికి పని ఇచ్చాడు దేవుడు. చూసారండి, దేవుడు విడిచిపెట్టమంటే విడిచిపెట్టవలసిందే.
ఇప్పుడు దేవుడు మనల్ని ఏం విడిచిపెట్టమంటే అది విడిచిపెట్టాలి. మొట్టమొదట యేసు ప్రభు దగ్గర కూడా వచ్చేవారు పాపాన్ని విడిచిపెట్టాలి. మొట్టమొదట పాపాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ అన్నీ విడిచి అతను కూడా వచ్చాడు. రావటమే కాకుండా యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళి గొప్ప విందు చేశాడు. ఏం చేశాడండి? గొప్ప విందు ఏర్పాటు చేశాడు. భోజనాలు పెట్టాడు. భోజనాలకి ఎవరిని కేకేశాడో చూడండి. ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళనే కేకేస్తారు. భోజనానికి ఎవరిని కేకేశాడంటే చూడండి, సుంకరులు ఇతరులు భోజనమునకు కూర్చుండిరి. అతనితో పాటు పాపాలు చేసేవాళ్ళు, పనులు వసూలు చేసేవాళ్ళు, అతనికి సంబంధించిన వాళ్ళు అందరినీ కేకేశాడు. ఒకసారి ఒక ఆవిడ ఏలూరులో కంపెనీ నడిపేది. ఒక 20 మంది ఆడవాళ్ళని పెట్టుకుని వ్యభిచార కంపెనీ నడిపేది ఒక ఆవిడ. ఈ వ్యభిచార కంపెనీ నడిపే ఆవిడ ఒకరోజు సువార్తకి వెళ్ళింది. ఆ సువార్తలో పాస్టర్ గారి ద్వారా వాక్యం ఉంది. వ్యభిచారి గురించి చెప్పాడు. వ్యభిచారులు ఎంత ఘోర నరకాగ్ని పాలవుతారో చెప్పాడు. ఇంటికెళ్ళి ఏడుపు మొదలెట్టింది. మన్నాడు ఏలూరులో ఆయన చర్చికి వెళ్ళిపోయి కాళ్ళకు దండం పెట్టింది. ఎందుకమ్మా అంటే, నేను ఇంక ఈ రోజుతో ఆ వ్యభిచారాన్ని వదిలేస్తున్నానండి అంది. చాలా సంతోషం అమ్మా అని రక్షణ పొందింది. రక్షణ పొందాక ఆవిడతో పాటు 20 మందిని దేవుళ్ళలోకి తీసుకొచ్చేసింది. హల్లెలూయా. వాళ్ళందరూ వ్యభిచారుల గుంపే. ఈ వ్యభిచారుల గుంపంతా దేవుళ్ళలోకి వచ్చేసారు. వ్యభిచారం మానేశారు. అలాగే స్టోవర్ట్పురం సుధాకరు బందిపోటు దొంగ, అతడు యేసు ప్రభులోకి వచ్చి ఆ గ్రామంలో ఉండే దొంగలందరినీ మార్చేశాడు. ఇప్పుడు నేను అడుగుతాను, మీలో ఒక్కొక్కళ్ళు ఎంతమందిని మార్చారో లెక్క చెప్పండి. లేచి నిలబడండి. నేను ఒక 5గురిని మార్చాను. అసలు నువ్వు మారితే కాదు ఇంకొకడు మారుతాను. నీ మొగుడినే మార్చలేదు, నువ్వు నీ పిల్లలు మారలేదు, నువ్వు మారలేదు. మారేవా? మార్చావా? మారితేనే కదా మారుతావు. అసలు నీకే బుద్ధి రాలేదు, ఇంకెవరికి బుద్ధి చెప్తాను? నేను అంతగా చెప్తాను, ఎవరికన్నా బుద్ధి చెప్పాలంటే మనకు బుద్ధి ఉండాలి కదా. అవునా కదా? మాట్లాడండి. మీలో నేను ఇంకా 2 దేవుడి దగ్గరికి నడిపించాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఆహా, పాలకొల్లో బొమ్మలు ఉంటాయి. ఎవరు నడిపించావమ్మా? నువ్వు మారితే కదా ఇంకొకళ్ళు నడిపించడానికి. అసలు నువ్వు మారేవా? ఓ మాట చెప్పనా, మీలో మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మారలేదు. మారటం అంటే ఏంటో తెలుసా? యేసయ్యలాగా మారటం. హల్లెలూయా. మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్నా యేసయ్యలాగా మారలేదు అనుకోండి, ఒక్కళ్ళని మీరు సంపాదించుకోలేరు, కుటుంబ సభ్యులను సంపాదించుకోలేదు. ఇంతవరకు నువ్వు మారలేదు, నీ భర్త మారలేదు, నీ పిల్లలు మారలేదు. మారారని నువ్వు అనుకుంటున్నావు. 2 పాటలు పాడితే మారిపోయినట్టేనా? చూసారా? ఈ సుంకరి అనేక మంది సుంకరులు తీసుకొచ్చాడు. ఏలూరులో ఆవిడ 20 మంది వ్యభిచారం దేవుడి దగ్గర తీసుకొచ్చేసింది. చూసారా? స్టోవర్ట్పురం సుధాకర్ కొన్ని వేల మందిని దొంగోళ్ళని దేవుడి దగ్గర తీసుకొచ్చేసాడు. మరి మనం ఎంతమంది తీసుకొచ్చాం? అసలు ముందు మనమే కరెక్ట్గా మారలేదు. మనం కరెక్ట్గా మారకుండా ఎవరిని తీసుకొస్తాం? మాట్లాడతలేదు. చూసారా? ఇప్పుడు ఎత్తరు ఇంక చెయ్యి మీరు. దేవుని స్తోత్రం. మారలేదు. మీరు మారారా? మారారా? మారినట్టు మీకే నిశ్చయిత లేదు కదా. మారారా? ఎలా మారాలి? రాత్రి కూడా నేను మారు మనసు గురించి చెప్పాను. ఎలా మారాలి? ఎలా మారాలి? పాటలు అయితే పాడవచ్చు,
పాటలు చాలా సులువుగా పాడేస్తారు కదా. యేసులాగా ఉండాలని, యేసుతోనే ఉండాలని, నువ్వు యేసులాగా నేను కాదు, నువ్వు. నేను అలాగే ఉంటాను, నువ్వు మారు. అందుకే మారి మార్చు. దేవుని స్తోత్రం. ఎవరు మారాలి? నీకు పెంకితనం పోలేదు, కోపం పోలేదు, పట్టుదల పోలేదు, ఏదన్నా అంటే ఇంత ఎత్తు పొడుచుకొస్తుంది, నువ్వు మారేవా? మరి తన్నులు తన్నుతుంటే మాట్లాడేది యేసు ప్రభు. నీకు ఒక మాట అంటేనే ఎంత లావు వచ్చేస్తుంది. నువ్వేం మారావు? ఏం మారావు? నువ్వు సేవకులను విమర్శిస్తున్నావు. నువ్వెక్కడ మారావు? నువ్వు మారలేదు సరికదా. సేవకులు మారారా అన్నావా? అనలేదా కదండి. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాం చూడండి మనం. కాబట్టి ఈరోజు ఒక గొప్ప అవకాశం. నువ్వు మారు. ఫస్ట్ నీ బుద్ధి మార్చుకో. అబద్ధాలు మానేసినోడు చేతులెత్తండి. అబద్ధం ఆడతలేదండి అసలు మేము. చూసారా, నేను మిమ్మల్ని చేతులు ఎందుకు ఎత్తుతున్నాను తెలుసా? మీ గురించి మీకు తెలుస్తానికి. మనలో ఏం మార్పు వచ్చిందండి? దేవుడు సువార్త ప్రకటిస్తున్నాం మనం. సువార్త ప్రకటించే యోగ్యత మనకు ఉందంటారు అసలు? మీకు అర్థమైందా? ఎవరినైనా యేసు ప్రభువులోకి రండి అని చెప్పాలంటే యోగ్యత కావాలి. ఏం కావాలి? యోగ్యత. రూతుతోటి పోయేజు అంటాడు, ఇదివరకటి కన్నా నువ్వు యోగ్యురాలివి అంటాడు. మన యోగ్యత పెరగాలి. మనం చేసేది చిల్లర పనులు, చెడ్డ పనులు, చెడ్డ మాటలు, అపనిందలు, ధనాపేక్ష. మనం ఎవరిని మార్చగలం? మనం చెప్తే ఎవరు మారుతారమ్మా? ఆ బుడ్డోడు కూడా మారడు. చూడు కాళ్ళు ఎలా ఊపుతున్నాడు. మార్పు లేదు కదా. అలా కూర్చోవటమే తప్పు కదా. కాళ్ళు ముడుచుకుని కూర్చోవాలి. ఇవన్నీ అలవాటు చేయాలి పిల్లలకు చిన్నప్పటి నుంచి. క్రమశిక్షణ. అటు చూడు, కాళ్ళు ముడుచుకుని జాగ్రత్తగా కూర్చున్నాడు సువార్తరాని కొడుకు కదా. అల్లరి. మీ పిల్లలు అల్లరి చేస్తున్నారంటే ఎవరు పిల్లలు అల్లరి చేస్తలేదండి అని నువ్వు మారవు. అంటే నీ పిల్లలు మారరు. ఇంకా వాళ్ళు కూడా చేస్తున్నారు. అది ఎవరు తప్పు చేస్తలేదండి? పచ్చకావంలోడికి ఎలా కనబడుతుంది లోకం అంతా? అసలు ఎవరు తప్పు చేస్తున్నారు అనే మాట నీకు కావాలా? నువ్వు తప్పు మానేయటం కావాలా? అసలు ఆ మాట అనొచ్చా? ఎవరు తప్పు చేస్తలేదండి అంటే నువ్వు ఇంకా మారలేదు అనే అర్థం. నీకు మారు మనసు రాలేదు అనే అర్థం కదా. నువ్వు మారకుండా నీ పిల్లలు మారదు, నీ మొగుడు మారడు, నీ పిల్లలు మారరు. సంఘ కాపరి మారకుండా సంఘంలో ఉన్నవాళ్ళు ఎవరు మారరు కదా. సంఘ కాపరిని బట్టి సంఘం ఉంటుంది. కాబట్టి మనం అందరము కూడా అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించాలి. నడిపించున్నాం. ఎంతమందిని నడిపించాం? మేమే రాలేదు. మేము ఇంకా ఎవరిని నడిపించాం. మా ఆయన రాలేదు. వచ్చాడా? రాణిగారు, మీ ఆయన గారు వచ్చారా? రాలేదు కదా. చూసారండి, ఇంకా మార్పు రాలేదు. పాటలు పాడి ఏం ప్రయోజనం అండి? పాటలు పాడితే మారిపోతారండి? కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశం మనం మాట్లాడుకుందాం. మొట్టమొదట ఆయన వెంబడించాడు గనక అందరినీ కేకేశాడు. చెప్పండి. నువ్వు వెంబడించాక ఇంకొకళ్ళ పిలువ అన్నాడు పేతురుతోటి యేసుప్రభు. యేసుప్రభు అన్నాడు పేతురుతోటి, పేతురు నీ మనసు తిరిగాక ఇంకొకళ్ళకి సువార్త చెప్పు అన్నాడు. అందుకే సాయంత్రం బయలుదేరే ముందు అంటాడు నాతోటి, నన్ను వెంబడింతున్నావా? నన్ను రోజు దేవుడు ఎంత గద్దింతాడో.
మిమ్మల్ని నేను గద్దించేది చాలా తక్కువ, కానీ మిమ్మల్ని నేను చాలా తక్కువ గద్దిస్తున్నాను. నన్ను దేవుడు ఎంతో గద్దిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఆయన సుంకరులు అనేక మందిని వారితో భోజనమునకు కూర్చుండిరి. కాబట్టి అనేక మంది ఆయనతోటి భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్నారంటే వింటున్నారా? అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవరితో భోజనం చేయబోతున్నారు? వాళ్ళందరూ యేసయ్యతో. హల్లెలూయా. ఒక్కడిని కేకేసేటప్పటికి అనేక మంది యేసయ్యతో భోజనం చేయడానికి అవకాశం దొరికింది. ఇక మీకు తెలుసా, తెలీదా? యేసయ్యతో భోజనానికి కూర్చున్నారంటే ఎవరితో భోజనానికి కూర్చున్నారు? మహాదేవుడితోటి భోజనానికి కూర్చున్నారు. హల్లెలూయా. సృష్టికర్తతో భోజనానికి కూర్చున్నారండి. ఎంత ధన్యత! యేసు ప్రభుతో కలిసి భోజనం చేసే ధన్యత పాపాత్ములందరికీ దొరికిందండి. వింటున్నారా? కాబట్టి ఇక్కడ మీరు సరిగ్గా ఉంటేనే మధ్యాకాశంలో మనం ఆయనతో కలిసి భోజనం చేస్తాము. యేసయ్యతో భోజనం చేయాలంటే ఇక్కడ తప్పులన్నీ దిద్దుకోవాలి. మీరు ఇంకా అలాగే మాట్లాడుతున్నారు. తప్పులు దిద్దుకోండి, మారు మనసు పొందండి. కాబట్టి సుంకరులు కూర్చుంటిరి. పరిసయ్యులు శాస్త్రులు చూసి, సుంకరులతో పాపులతో మీరేలా తిని త్రాగుచున్నారని శిష్యులను సణిగిరి. చూసారా? ఇంకా మీకు ఎవరు దొరకలేదా? ఈ పాపాత్ములు, ఈ పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఈ పాపాలు చేసేవాళ్ళు తప్ప భోజనానికి మీకు ఎవరు దొరకలేదా? వింటున్నారా? భోజనానికి ఇంకా మీకు ఎవరు దొరకలేదా? ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి భోజనం పెడతారా? వీళ్ళందరూ తాగుబోతులు, వ్యభిచారులు, పన్నులు వసూలు చేసేవాళ్ళు. చూసారండి? యేసు ప్రభు ఎవరితో కూర్చున్నాడు? తాగుపోతులు, వ్యభిచారులు, పన్నులు కట్టించుకునే వాళ్ళు, మోసగాళ్ళు, వేషగాళ్ళు, బందిపోడు దొంగలతోటి భోజనాన్ని కూర్చున్నాడు. ఇదేంటి? ఈయనేం దేవుడు, ఈయనేం దేవుడు అసలు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకు యేసు, చూసారా, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు. హల్లెలూయా చెప్పండి. చూసారా? రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. కొన్నాళ్ళు మీ ఇంటికి, మా ఇంటికి ఆర్ఎంపీ డాక్టర్ వస్తాడు, తర్వాత రాడు. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదంటే వస్తాడు, లేకపోతే ఆ పక్క నుంచి వెళ్ళిపోతాడు కదండి. మనకు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తాం, కానీ బాగుంటే వెళ్ళము. యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అసలు నేను ఈ లోకానికి వచ్చిందే వీళ్ళ గురించి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఎవరి గురించి వచ్చాడంట? రోగులు. రోగులంటే పాపులు, సుంకరులు, వేశ్యలు, దొంగలు, పాపం చేసేవారి కొరకే నేను ఈ లోకానికి వచ్చాను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట ఒకటి చెప్పి నేను ముందుకు సాగుతాను. మారు మనస్సు పొందుటకై పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువటకు రాలేదు. దీంట్లో చాలా లోతైన మాట ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మేము పాపం చేయలేదంటారో వారి గురించి యేసు రాలేదు. వాళ్ళు నీతిమంతులు. చాలామంది అంటారు నాతోటి, మాకు అవసరం లేదండి మీ యేసు ప్రభు, మేమేం పాపాలు ఏం చేయలేదండి, మేము చాలా పర్ఫెక్ట్గా జీవిస్తున్నామండి, మీకు అవసరమేమో యేసు ప్రభు
మాకు అవసరం లేదు అంటే వాళ్ళు ఎవరో తెలుసండి? బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఖచ్చితంగా ప్రకటిస్తున్నాను ఈరోజు, నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాల్ని అనేవారు ఎప్పటికీ మారు మనసు పొందలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీకు? నేను పాపినని ఒప్పుకున్న వారి గురించే దేవుడు వచ్చాడు. ఆ కాళ్ళు కడిగే ఆవిడ పాపినంది, వ్యభిచారి పాపినంది. నేను పాపిని అని ఒప్పుకున్న వారి గురించే యేసయ్య వచ్చాడు. ఇంకో విషయం చెప్పనండి, అసలు పాపం చేయకుండా మేము నీతిమంతులు అన్నవాళ్ళండి, వాళ్ళు దేవుడి వైపు దగ్గరికి రారండి, వాళ్ళు మారండి. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసండి? మేము మారవలసిన అవసరం లేదు అనుకుంటారండి. వింటున్నారా? కానండి, ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక దొంగ, వీళ్ళందరూ ఏమవుతారో తెలుసండి? దేవుడి వైపుకు నిజంగా వారు తిరిగి వాళ్ళ జీవితంలో మళ్ళీ పాపం చేయరు. హల్లెలూయా. అలాగే మారిపోయారు బైబిల్లో చాలామంది. హింసకుడు, దోషకుడు, హానికరుడు, ప్రకటించువాడు, బోధకుడు, అపోస్తలుడు కదండి. ఇప్పుడు అర్థమైందా మీకు? నేను పాపిని అనేవాడే యేసుకు కావాలి. ఎవరు కావాలి చెప్పాలి? నేను నీతిమంతురాల్ని, నేను నీతిమంతుణ్ణి అనేవారు దేవుడికి అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ మారు మనసు పొందరు. వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మారు మనసు పొందరు కదా. వింటున్నారా? ప్రభువా, నేను నీ దగ్గరకు వచ్చాను కానీ నేను ఏ పాపం చేయలేదు ప్రభువా అని ప్రార్థన చేశారు అనుకోండి, వాళ్ళకి దేవుడు రక్షణ దొరుకుతుందండి. నాకు తెలిసి చాలామంది నా దగ్గరే మాట్లాడారు, మీరంటే పాపాలు చేశారండి. నేను పాపాలు చేశానంట, వాళ్ళు ఏ పాపము చేయలేదంట, వాళ్ళు ఇప్పటికీ పాపం చేస్తూనే ఉన్నారు. అబద్ధాలు ఆడతారు, డబ్బు తీసుకుంటారు, పని చేయరు, ఇప్పటికీ పాపాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. నేను పాపం అనేది విడిచిపెట్టి 26 సంవత్సరాలు అయిపోయింది. అలాగే రోజు రోజుకి నాలో ఉన్న పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి ప్రభు వైపుకి తిరుగుతున్నాను. వాళ్ళు అసలు మేము పాపమే చేయలేదన్నారు, ఇంకప్పుడు దేవుడి వైపుకి ఎలా తిరుగుతారండి? తిరుగుతారా? మేము పాపం చేయలేదన్నవాళ్ళు దేవుడి వైపుకి తిరుగుతారా? ఒక ఆయన అంటాడు, నేను యేసుక్రీస్తుని అసహించుకున్నాను, ఆయన కూడా పడి నన్ను సేవకుడిని చేశాడు అన్నాడు. ఆయన అన్నది అర్థమైందా? ఆయన చాలా గొప్పవాడంట, యేసు ప్రభు ఆయన వెనకాల తిరిగాడంట, నీలాంటి వాడు సేవకులు అయితే చాలా మంచిదన్నాడంట. ఇంకా ఆయన బాధపడలేక సేవకుడు అయ్యాడంట. అసలు ఈడు ఆయన బాధ పెడుతున్నాడా, ఆయన ఇతను బాధ పెడుతున్నాడా? నేను ఒకసారి నెమ్మదిగా దగ్గరికి కేకేసి, నీకు ఒక విషయం చెప్పాలి అన్నాను. ఏంటన్నా? అసలు నేను లేదు ప్రభు, కేకలేదు నాయన అన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం లేదా? యోహాను పత్రికలో అంటాడు, పాపము లేదని నా ఎడల ఆయన పాపమా? ఆయన పాపాత్ముడా? పాపము లేదని అనొచ్చున? దేవుడికి ఎవరంటే ఇష్టమో తెలుసా? నేను పాపిని అనేవారంటే చాలా ఇష్టం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి పరిశుద్ధులుగా చేయను. హల్లెలూయా. ప్రతి దినము, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం మనం దేవుడి దగ్గర ఏమని ఒప్పుకోవాలి? పాపిని, నేను పాపిని. మీకు గర్వం అడ్డొస్తుందా? మీలో చాలామందికి మేమేం పాపం చేసాం అంటారా? ఒక ఆవిడ అంత నా దగ్గర, నేనే పాపం చేయలేదండి. అవునమ్మా నేను చేశాను అన్నాను. అయ్యో మీరు చేశారు అంటలేదండి. మరి అంతే కదా, నువ్వు చెప్పే మాట ప్రకారం కదా.
వింటున్నారా? అప్పుడప్పుడు ఇది ఆగిపోవడం సహజమే కదా, మంచి టైంలో ఆగిపోతుంది. ఇంజనీర్లు ఎక్కువైపోయారు. ఇంజనీర్ గారు సరి చేశారు. మొన్న మన యూస్ అనుకుంటున్నాడు, ఏమయ్యా నేను ఇంజనీర్ అంటే ఏడక్కడ వాడుతున్నారు అనుకుంటున్నాడు. అదేంటయ్యా బాబు, నేను ఇంజనీర్నయ్యా. ఆడికి నమ్మలేదు. ఏ షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూపించరావాలి తీసుకెళ్ళి, నేను ఎక్కడ చేశాను కదా. ఓకే, ఏమైనప్పటికీ ఈరోజు నేను పాపిని అని ప్రార్థించి, మళ్ళీ రేపు రాత్రి నేను పాపిని అని ప్రార్థించి, మళ్ళీ ఎల్లుండి రాత్రి నేను పాపిని అని ప్రార్థిద్దాం. అంతేనా? ఏం చేద్దాం? పాపిని అని ప్రార్థించి పాపము లేకుండా జీవించు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూసారా ఏం చేశాడు సొంగరై? చెప్పండి. అక్కడ పాపముతో యేసయ్య కూడా వెళ్ళాడా, విడిచిపెట్టి వెళ్ళాడా? ఏముంది అక్కడ? ఏముంది హెప్సిబా గారు? ఏముంది అప్పలనసమ్మ? ఏముంది? సమస్తమును విడిచిపెట్టి. దేవుని స్తోత్రం. రాత్రి మా షాలింని ఎవరే అప్పలకొండ అన్నాను. ఆడేవాడు అంటున్నాడు. ప్రేమ పిలుపది, ప్రేమించేవాళ్ళని అలా కేకెత్తాం. అర్థమైందా? చెప్పండి. పాపంతో యేసయ్య కూడా వెళ్ళాడా, పాపాన్ని విడిచిపెట్టాడా? సమస్తమును విడిచిపెట్టి. చెప్పండి, చెప్పాలి అందరూ. అంటే ఇంక అన్నీ వదిలేశాడు. మరి మీరు వదలలేదు అంటున్నారు. మాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయండి, తర్వాత వస్తాం అంటున్నారు. మరి లోపల పిలుపు వస్తే వెళ్ళిపోతావు పాతాళానికి. అవునా? సమస్తమును విడిచిపెట్టి. కాబట్టి మారు మనస్సు పొందుటకై పాపులను పిలువవచ్చు తిని, నీతిమంతులను కాదు. నీతిమంతులు అనబడిన వారు మారు మనసు పొందరు అంటున్నాడు దేవుడు. పాపులు అనుకున్న వారే మారు మనసు పొందుతారు. మీకు అర్థమైందా లోతైన సత్యం? ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైతే చెప్పండి. పాపము చేశాము అన్నవారు మారు మనసు పొందుతారు. దేవుడి దగ్గర పాపిని అని ఒప్పుకుంటారు. ఏం మానేస్తారు? గట్టిగా చెప్పాలి, పాపం మానేస్తారు. ఇప్పుడు పాపం మానేసిన వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళ, పాపులమని రోజు ప్రార్థించేవాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళ? చూసారా అక్కడ ఎంత తేడా ఉందో? పాపం అని గ్రహించినటువంటి పాపి పాపాన్ని విడిచిపెట్టాలా వద్దా చెప్పాలి. మరి విడిచిపెడతలేదు. పాపం అంటే చాలా మందికి ఏదో విచారం తాగుడు చూద్దాం అనుకుంటారు. కాదండి, దేవుడికి వ్యతిరేకమైన ప్రతి మాట పాపమే. ప్రతి మాట పాపమే కదా. ఒక అమ్మాయి ఉందంట, మధ్యాహ్నం చెప్తుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు కదా, ప్రతిది జాగ్రత్తగా తింటావు కదా, నీకు ఈ రోగం ఎందుకు వచ్చింది అందట. ఈ అమ్మాయి ఉందంటే ఏమో ఎందుకు వచ్చిందో మరి, చాలా ఇబ్బంది పడుతున్నాను కడుపులో ట్రబుల్తోటి అందట. మరి జాగ్రత్తగా తింటావు కదా,
నీకెంతకు వచ్చింది అందంట. ఏమో అందంట. 15 రోజులకి ఈ అమ్మాయికి రోగం పూర్తిగా నయమైపోయింది. ఆవిడకి వచ్చింది. ఫోన్ చేసిన ఆవిడకి వచ్చింది. ఆవిడకి ఇప్పటికి తగ్గలేదు. ఎందుకు వచ్చింది ఆవిడకి చెప్పాలి, మీరే చెప్పాలి. ఈవిడ్ని అలా అన్నందుకు ఈ రోగాన్ని అక్కడికి పంపాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏమన్నాడు? నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు వస్తుంది. హల్లెలూయా. అంటే మనసు మార్పు అంటే, మారు మనసు ఉంటే ఆ రోగం ఎందుకు వచ్చింది అనరు, బాధపడతారు. అమ్మ పాపం, అయ్యో నీకు ఆ రోగం వచ్చిందా అంటారు మారు మనసు ఉన్నవాళ్ళు. మారు మనసు లేని వాళ్ళు, మరి నాకు రాలేదు నీకు ఎందుకు వచ్చింది. ఇప్పుడు అర్థమైంది మారు మనసు అంటే ఏంటో. మారు మనసు అంటే క్రీస్తు యేసు మనసు, మంచి మనసు, శత్రువులను ప్రేమించే మనసు, హింసించే వారి గురించి ప్రార్థించే మనసు, అందరి కోసం కన్నీరు కార్చే మనసు, ద్వేషము లేని మనసు, ఎవరి మీద పగలేని మనసు. దేవుని స్తోత్రం. ఇది దేవుడికి ఇష్టమైన మనసు. కాబట్టి మారు మనస్సు పొందుటకై పాపులను పిలువవచ్చి తిని అన్నాడంటే, పాపం చేసే వాళ్ళందరూ ఏం పొందుతారంటున్నాడు దేవుడు. మేం పాపం చేయలేదన్న వాళ్ళు మారు మనసు ఎప్పటికీ పొందరు. హల్లెలూయా. పాపం చేసేవాడే మారు మనసు పొందుతాడు. కారణం ఏంటంటే దేవుడి ఉద్దేశం, ఈడు వ్యక్తిగతంగా చాలా మంచివాడే కానీ పాపములో పడ్డాడు. పాపములో లేనివారు అనుకుంటున్నారే, వాళ్ళు ఎప్పుడు పాపములోనే ఉన్నారు. పడింది లేదు, లేచింది లేదు. వీళ్ళు పడ్డారు, లేచారు. వాళ్ళు అసలు పడలేదు, లేవలేదు. వాళ్ళు ఎప్పుడు పాపములోనే ఉన్నారు. హల్లెలూయా. అందుకే యోహాను 8లో యేసుప్రభు అంటాడు, మీరు పాపములోనే ఉండి చనిపోవుదురు. ఇప్పుడు అర్థమైంది మీకు. కాబట్టి దేవుడు ఎవరిని పిలిచాడో వారు ధన్యులు, అంతేకాదు మారు మనసు పొందిన వారు ధన్యులు, అంతేకాదు పాపాన్ని విడిచిపెట్టిన వారు ధన్యులు. యోహాను 8లో స్పష్టంగా దేవుడు చెప్పిన మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యోహాను 8లో దేవుడు అంటాడు, చూడండి ఎంత చక్కగా చెప్పాడో. 11వ వచనము, యోహాను 8:11 చదువుకొని ముగించుకుందాం. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకు. ఈ మాట ఎప్పుడు మర్చిపోకూడదు. వ్యభిచారం చేత పట్టబడిన ఆవిడ అంటదే, ఎవ్వరూ నాకు శిక్ష వేయలేదు ప్రభువా, అందరూ వెళ్ళిపోయారు. అమ్మా, నేను నీకు శిక్ష వేయగలను కానీ వేయను. నీకు శిక్ష వేయను కానీ, ఇదే మాట గుర్తుపెట్టుకుని కిందకి దిగి ఇంటికి వెళ్ళండి. నీవు వెళ్ళి ఇంకా పాపము చేయకుము. హల్లెలూయా. ఇది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఇలా బైబిల్లో అనేక సందర్భాల్లో దేవుడు చెప్తాడు, ఇంకా అలా చేయకు, ఇంకా అలా చేయకు, ఇంకా అలా చూడకు, అలాంటి ఆలోచన పెట్టుకో, అలాంటి మాటలు మాట్లాడకు, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా జీవించు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి నీతిమంతులంటే ఇష్టమా, పాపులంటే ఇష్టమా? చెప్పాలి, చెప్పండి. నీతిమంతులంటే ఇష్టమా, పాపులంటే ఇష్టమా? నీతిమంతుల. పాపుల గురించి వచ్చాడు. పాపులు ఏమవ్వాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులు అవ్వాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడింది ఎవరి కోసం? పాపము చేశామని ఒప్పుకున్న వారి కోసం. నేను ఏ పాపము చేయలేదన్న వారి కోసం యేసు రాలేదు. కాబట్టి ఈ వ్యభిచారంతో పట్టబడిన అమ్మాయి నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంది. అందుకే దేవుడు అన్నాడు, నీ పాపములు క్షమించాను. హల్లెలూయా. ఇంక నీకు శిక్ష లేదు, ఎక్కడా లేదు, అక్కడా లేదు. చెప్పండి, ఎక్కడా లేదు, అక్కడా లేదు. కాబట్టి వెళ్ళి సువార్త చెయ్యి, సాక్ష్యం చెప్పు,
ఆత్మను సంపాదించు, మళ్ళీ చెప్పాలి. ఇది ఆజ్ఞ. పాపం అంటే ఏంటో అర్థమైంది కదా మీకు. ఒక మనిషిని విమర్శించడం కూడా పాపమే, ఒక మనిషి ద్వేషించడం కూడా పాపమే, ఒకరి సొత్తు దొంగిలించడం కూడా పాపమే, ఎవరిదైనా వస్తువు మన ఇంట్లో పెట్టుకోవటం కూడా పాపమే, ఎవరిదైనా ఆశించటం కూడా పాపమే, భార్యకు భర్తకు పిల్లలకి మోసం చేయటం కూడా పాపమే. ఇన్ని పాపాలు చేస్తూ బైబిల్ పట్టుకుని పరిశుద్ధుల్లాగా పరిశుద్ధురాల్లాగా తిరగొద్దు. అది తప్పు. నువ్వు పాట పాడినా వాక్యం చెప్పినా మారు మనసు పొందేకే చెయ్యి, మారు మనసు పొందేకే చెయ్యి. అప్పుడు ఫలితం ఉంటుంది, అప్పుడు వినేవారు మారుతారు. నువ్వు మారు మనసు పొందకుండా అందరికీ రక్షణ పొందండి, రక్షణ పొందండి, రక్షణ పొందండి. చాలా చాలు వెళ్ళవమ్మ. కరేపాకు అమ్ముకుని దానిలాగా అస్తమానం కరేపాకు 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 అని తిరిగితే ఒక ఆవిడ ఇక్కడ ఉండేది పాపం. అలాగా రక్షణ పొందండి, రక్షణ పొందండి, రక్షణ పొందండి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాటలు ఎవరు వినరండి. మన మాట వినాలంటే మన హృదయం యేసు వైపు తిరగాలి. అప్పుడు మన మాటలు వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. సరిగ్గా లేని తండ్రి తల్లి మాట పిల్లలు వింటారా? ఎన్నటికీ వినరు. సరైన తల్లిదండ్రులు అంటే సైగ చాలు, ఒక్క సైగ. లేదంటే ఆ గోడకేసి, ఆ తిరగల రాయికేసి, ఆ దిమ్మకేసి బాధినా కూడా వినడు. కొట్టక్కలేదు, తిట్టక్కలేదు, అంతే. సరైన మనిషి మాట కూడా మాట్లాడక్కర్లేదు, సైగ చాలు. హల్లెలూయా, హల్లెలూయా. సరిగ్గా లేనోడు సాలిపేట అంతా ఆయన పడేలా కేకలేసిన కిందాడు కూడా ఎందుకనగరుతా నేను ఎన్నో అంటాడు. విలువ లేదు, మాటకు విలువ లేదు. చాలామంది అడిగారు నన్ను, పాస్టర్ మీ సంఘం ఏంటి అంత భలే పని చేస్తారు, కరెక్ట్గా ఉంటారు, మీకు కూడా బాగానే వస్తారు అంటే, నేను యేసయ్య కూడా వెళ్తాను కాబట్టి వాళ్ళు నాకు కూడా వస్తారని చెప్పాను. హల్లెలూయా. నేను ఎప్పుడైతే యేసయ్యని వెంబడంతో మానేశానో మీరు జారిపోతారు. ఓకే, ఈరోజు ఏం కావాలి మనకి? చెప్పాలి గట్టిగా, మారు మనసు. మారు మనసు అంటే ఇంకా దేవుణ్ణి ఎప్పుడు ఏ విషయంలోని బాధ పెట్టకుండా జీవించే జీవితం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి సువార్త ప్రకటించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. త్రిమూర్తులు గారి కుటుంబాన్ని, హృదయ గారి కుటుంబాన్ని దీవించండి. పాల్గొన్న వారందరినీ దీవించండి, క్షేమంగా నడిపించండి. తిరిగి ఉదయం ఆరాధనలో ఆనందించే కృపను గ్రహించండి. మేమందరం మారు మనసు పొంది మీ కొరకు యథార్థంగా జీవించే భాగ్యం దయచేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.